హలో గైస్, అందరిలో ఉన్నారు. మీరు ఇప్పటివరకు చాలా రకాల దొంగలను చూస్తుంటారు. ఈరోజు నేను ఒక కొత్త విషయం చెప్తాను. నేను ఫేస్ చేసిందనమాట. విషయం ఏంటంటే, నేను ఒకరోజు నా వర్క్ కోసం వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళేసి బ్యాగ్ పెట్టేసి, సో నేను వేరే డాక్టర్తో కలవాలైతే అక్కడికి వెళ్ళి నేను నాకు కావాల్సిన బుక్స్ తీసుకొని వెళ్ళాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నా బ్యాగ్ లేదు. ఇదే చూస్తున్నారు కదా, ఇదే నా బ్యాగ్ అనమాట. నా బ్యాగ్ లేదు. సో నాకు అర్థమైపోయింది బ్యాగ్ కూడా కొట్టేశాడని. బయటంతా వెతికాను, ఎక్కడ చూసినా కనపడలేదు. కట్ చేస్తే 1 అవర్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. అతను కాల్ చేసి సమ్ పర్సన్ నేమ్ చెప్పాడనమాట. సో ఇతను మీకు తెలుసా అని. నాకు తెలియదండి, మీరు ఎవరు, నాకు ఎలా కాల్ చేశారంటే, మీ బ్యాగ్ ఇట్లా ఉంది, దాంట్లో ఐడి కార్డు ఉందంటే నేను చెప్పాను, భయ యాక్చువల్గా నా బ్యాగ్ పోయిందని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నాను. సో నా బ్యాగ్ మీ దగ్గరికి ఎలా వచ్చిందంటే అతను చెప్పాడు. సో అతను ఏం చేశాడంటే, మా పర్సన్ కూడా హాస్పిటల్లో ఉన్నారండి, నాకు ఒక 3000 ఫోన్పే చేయండి, నేను మీకు హ్యాండ్ క్యాష్ ఇస్తాను, పైన మా వాళ్ళు ఉన్నారు, డబ్బులు కట్టేసి వస్తాను, అందాక నా బ్యాగ్ ఉంచండి అని చెప్పేసి ఈ బ్యాగ్ ఉంచాడనమాట. సో సరే, అతను ఏమనుకున్నాడంటే, నిజంగా బాధలో ఉన్నారేమో, ఎవరికైనా ప్రాబ్లమే కదా, మళ్ళీ ఇస్తారని చెప్పేసి బ్యాగ్ పెట్టుకొని 3000 అయితే ఫోన్పే చేశాడు. అతనైతే సింపుల్గా లిఫ్ట్ ఎక్కి, లిఫ్ట్లోంచి ఆ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి, థర్డ్లోంచి లిఫ్ట్ ఎక్కి, లిఫ్ట్లోంచి కిందకి వెళ్ళిపోయాడు. 1 అవర్ తర్వాత జరిగింది. సో ఇది నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసి ఫోన్పే చేయండి, క్యాష్ ఇస్తాం, పైకి వెళ్ళి వస్తాం, కిందకి వెళ్ళి వస్తాం, మా వస్తువులు చూస్తూ ఉండండి అని చెప్పి ఎవరైనా చెప్తే మాత్రం మీరు ఫోన్పే చేయకండి. ఎందుకంటే ఇది ఒక రకమైన మోసాలు. ఒకవేళ వాళ్ళు నిజంగా బాధలో ఉంటే మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర హ్యాండ్ క్యాష్ తీసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఫోన్పే చేయండి. సో నా బ్యాగ్, నా వస్తువులు అయితే ఉన్నాయి, కాకపోతే నా నా ఐడి కార్డ్ అయితే ఒక్కటి పోయింది. సో నేను దాన్ని కంపెనీకి అప్లై చేసుకొని మళ్ళీ విజిటింగ్ కార్డ్ తెచ్చుకున్నా. బట్ అతని డబ్బులు మళ్ళీ అతనికి వచ్చాయో రాలేదో నాకైతే తెలియదు. జాగ్రత్తగా ఉండండి. ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి.